రామ్ రామ్, జై శ్రీరామ్, జై మాతాది, జై భవానీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ క్రియేషన్. సో ఫైనల్లీ మనం దుల్పేట్ల ఫస్ట్ ఎపిసోడ్ దేనికైతే వచ్చేసినాం. సో ప్రెసెంట్ మనం ధృవ్ సింగ్ కళాకార్ వాళ్ళ షెడ్ ఉన్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కళాకార్స్ ఆఫ్ దుల్పేట్. సో తొందర లోపల పోదాం, అన్ని అప్డేట్స్ ఏమేమి నడుస్తున్నాయి అన్న వాళ్ళ దగ్గర అనేది తెలుసుకుందాం. సో అందరు తెలిసింది ధృవ్ సింగ్ కళాకార్ వాళ్ళ అడ్రస్ మీకు గూగుల్ మ్యాప్స్ లో కూడా దొరికిపోతుంది. అండ్ అట్లనే ప్రెసెంట్ అయితే మనం ఉన్నాం. అండ్ మీకు డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ అయితే దొరుకుతుంది. సో లోపల పోదాం, ఎక్కడెక్కడ వరకు వర్క్స్ అయితే జరిగినాయి అన్నీ అయితే చూసుకుందాం. సో చూసుకోవచ్చు మొత్తం అయితే వర్క్స్ దాని చాలా స్పీడ్లో నడుస్తున్నాయి. ఒక 2 to 3 మోడల్స్ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. అట్టనే ఇంకో 2-3 ఐడల్స్ వచ్చేది ఉంది, 3 మోడల్స్ వచ్చేది ఉంది. సో ఫర్దర్గా అయితే మొత్తం అప్డేట్ ఇస్తూనే ఉంటా. సో ఒకవేళ ఛానల్లో కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అట్లనే పోయి మన కొత్త ఛానల్ హంగ్రీ నవాబ్ని కూడా ఫాలో చేసుకోండి. సో మీకైతే లింక్ డిస్క్రిప్షన్లో దొరికిపోతుంది, మన కొత్త ఫుడ్ ఛానల్ హంగ్రీ నవాబ్. సో అట్లనే చూసుకోవచ్చు, మన లాస్ట్ ఇయర్ది ఇది. సో చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ మన ధృవ్ సింగ్ కళాకార్ మీకు తెలిసిందే. రామ్ రామ్ సుభాష్ भाई, जय श्री राम. कैसे हो? बस मजे में, बढ़िया. सुभाष भाई बताना क्या है ये बार, कैसा चल रहा काम? सब मजे में चल रहा है. సో మొత్తం అయితే ఒకసారి మొత్తం అయిపోయినాక మాట్లాడదాం అన్న వాళ్ళతోని. సో ఫైనల్గా లోపల రాగానే ఇక్కడైతే ఇంకో చెప్పిన ఇంకొక 2 మోడల్స్ వచ్చేది ఉంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్, ఇంకైతే రెడీ అవ్వాలి ఇది. అండ్ ఇంకో మోడల్ అయితే ఇక్కడ వర్క్ నడుస్తుంది. సో లాస్ట్ టైం మన బుజ్జ స్టైల్ గణపై అయితే చాలా ట్రెండ్ అయింది ధృవ్ సింగ్ కళాకార్ వాళ్ళ దగ్గర, మీరైతే అందరూ చూసింది. అండ్ అట్లనే మన దగుడు సెట్ స్టైల్లో ఇంకోటి చేసినది చాలా నచ్చింది నాకు కూడా. సో ప్రస్తుతానికి అయితే ఈ విగ్రహంకి అయితే చాలా పెద్ద ఐడల్. సో దీనికైతే వర్క్ అయితే నడుస్తుంది, డీటెయిల్ ఫినిషింగ్. సో దగ్గర నుంచి చూసుకోవచ్చు మీరు. సో చూడండి ఇక్కడ మన సోమవారం పంచకి అయితే ఇక్కడ వర్క్ నడుస్తుంది డీటెయిలింగ్. సో ఇంకా ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు. సో 2 సైడ్స్ అయితే మన పంచకి వర్క్ నడుస్తుంది. అట్లనే ఇక్కడ అన్న కూడా ఉన్నాడు. అన్న రామ్ రామ్, జై శ్రీరామ్ భయ్యా. कैसे हो भैया? कैसा चल रहा काम? बढ़िया चल रहा. సో పని అని ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో బేసిక్ అయితే ఇంకా మోడల్ అయితే రెడీ కాలే, కానీ ఇక్కడైతే మనకు ఐడియా వస్తుంది. ఇక్కడ ఎల్లుకలు ఉన్నాయి 3-4. సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఒఫిషియల్గా ఎట్లా రాబోతుంది విగ్రహం అయితే ఇంకా మనకు తెలియదు. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ డిజైన్లు ఏమో వచ్చేది ఉందని చెప్తున్నారు అన్న వాళ్ళు అయితే. ఒకసారి ఇంకా లోపల అయితే చూసుకుందాం. సో మొత్తం అయితే భయ్య వాళ్ళు చూసుకోవచ్చు, కంటిన్యూ వర్క్స్ అయితే చేస్తూనే ఉన్నారు. అండ్ అట్లనే ఇంకో ఇదైతే మూడులకి అయితే బయటకు వచ్చేసింది విగ్రహం. సో లాస్ట్ టైం మనం చూసినాం, చాలా మంచిగా ఉండే అవుట్పుట్ ధృవ్ సింగ్ కళాకార్ వాళ్ళ దగ్గర. అట్లనే ఇంకా ఇక్కడ నుంచి అయితే మీకు కంటిన్యూ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. వీడియోస్వి చూసే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే హంగ్రీ నవాబ్ని కూడా ఫాలో చేసుకోండి. ఇంకో విగ్రహాలు చూసుకోవచ్చు. సో ఒక 10 to 12 feet హైట్స్లో ఇదైతే ఓ విగ్రహం ఉంది మన ముంగల, స్వామివారి విగ్రహం. మొత్తం అయితే డీటెయిల్గా ఫినిషింగ్ అయిపోయింది. అండ్ చాలా చెవులో చూసుకోవచ్చు, 2 sides ఎమ్మెల్యే వచ్చింది. అండ్ మొత్తం ఆవరణాలకి మొత్తం అయితే బేసిక్గా అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో ఫైనల్ అవుట్పుట్ ఇదే. సో ఫర్దర్గా దీని ఫినిషింగ్ కూడా అయిపోయింది. అండ్ ఇంకా మనకి పెయింటింగ్ ప్రాసెస్, వైట్ ఇంకొక పెయింట్ వస్తుంది వైట్, దాని తర్వాత పెయింటింగ్ ప్రాసెస్ అయితే చాలా ఇంకా వర్క్స్ అయితే వచ్చేది ఉన్నాయి కంటిన్యూస్. ప్రతి ఒక్కసారి ఎట్లా అంటే ధృవ్ సింగ్ కళాకార్ వాళ్ళు చిన్న ఐడల్స్ ఎక్కువ చేయరనమాట 6-7 feetsలో. లాస్ట్ టైం కూడా స్టార్టింగ్ ఐడల్ వచ్చేసి 10 to 12 feetsలో ఉండే, బట్ ఈసారి 6 to 7 feetsలో మనకైతే ఐడల్ దొరుకుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ధృవ్ సింగ్ కళాకార్ వాళ్ళు చాలా తక్కువ ఈ హైట్లో అయితే విగ్రహం చేస్తారు. సో మన ముంగలు చూసుకోవచ్చు, స్వామివారు మహారాజా రూపం, లాల్ బాద్షా రాజా స్టైల్లో అయితే విగ్రహం ఉంది మనకు. బ్యాక్గ్రౌండ్ అయితే మస్తు వచ్చింది, మొత్తం అయితే మనకు శంఖాలు ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. అట్లనే స్వామివారు అయితే ప్రాపర్ చూసుకోవచ్చు. నేను వచ్చేసి ఒక 5-8 ఉంటా. సో దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒక 7 feet ఉంటుంది స్వామివారి హైట్. చాలా మంచి విగ్రహం ఉంది. సో ఫస్ట్ అయితే ఇట్లాంటి ఇంకా మోడల్స్ కూడా రెడీ. సో ఇట్లాంటి దాంట్లో మనకైతే డిఫరెంట్ సీటింగ్లా రాబోతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంకోటి. సో ప్రస్తుతానికి అయితే మొత్తం కంజెస్టెడ్గా ఉంది ఇంకా వెనకాల. సో ఇంకోటి చూపించే ప్రయత్నం అయితే చేస్తే చూసుకోవచ్చు. ఇక్కడైతే మన కమల పువ్వు మీద స్వామివారు ఉన్నారు. సో బేసిక్గా 6-7 feet హైట్లా మనకైతే డిఫరెంట్ ఆప్షన్స్ ఈసారి కనిపించబోతున్నాయి ధృవ్ సింగ్ కళాకార్ వాళ్ళ దగ్గర. సో అట్లనే లోపల పోయి కూడా చూసుకుందాం ఇట్ సైడ్ ఏమేమి వర్క్ జరిగినాయి. సో లాస్ట్ టైం మనం ముంబై స్టైల్ అయితే విగ్రహాలు కూడా చేసినారు ధృవ్ సింగ్ కళాకార్ వాళ్ళు. సో అట్లాంటి దాంట్లో ఈసారి కూడా చేయబోతున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా హెడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ స్వామివారికి సంబంధించిన. సో ఇవన్నీ వచ్చేసి నా ప్రకారం అన్ని ముంబై మోడల్స్కి ఇట్లాంటి హెడ్స్ అయితే ప్రిపేర్ చేస్తారు. సో లెట్స్ సీ ఫర్దర్గా అయితే నియర్ ఒక 30 హెడ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ, 30 to. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన తొండాలు, చేతులు. అండ్ మొత్తం అయితే ఇక్కడ రెడీ అయిపోయినాయి. సో ఫర్దర్గా ఆల్రెడీ ఐడల్ అయితే మీకు అక్కడ కూడా చూపించిన. సో 10 to 12 feetsలో ఇంకొకటి ఈ ఐడల్ కూడా రాబోతుంది అనేది అయితే అనుకుంటున్నా. సో నేనైతే ఇంకా ప్రాసెస్లోనే ఉంది విగ్రహం. సో చూద్దాం ఫైనల్ వరకు ఎట్లా రాబోతుంది అవుట్పుట్ అనేసి. అండ్ ఇక్కడ కూడా సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు 10 to 12 feetsలో ఇంకా చాలా మోడల్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. సో మొత్తం ఇంకా చూసుకోవచ్చు ఒక 10 to 15 ఐడల్స్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి. మీకు అన్ని చూపించిన 4 types ఆఫ్ ఐడల్స్ అయితే రాబోతున్నాయి ఈసారి కొత్తగా. ఒకసారి అయితే ఒకటేమో 6 to 7 feetsలో, అందులో కూడా 2-3 మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్లో. అట్లానే 10 to 12 feetsలో ఆల్రెడీ అయితే మీకు స్వామివారి విగ్రహం చూపించిన. ఇంకోటి పెద్ద విగ్రహం మనం స్టార్టింగ్లోనే ఎంట్రీలోనే చూసినాం,
చాలా పెద్ద హైట్లో అయితే విగ్రహం ఉంది, చాలా క్రేజీ అవుట్పుట్ రాబోతుంది. అండ్ యా ఇంకో ఫైనల్ నేను కూడా అవైటెడ్ ఫైనల్ అవుట్పుట్ ఇంకోటి అయితే వచ్చేది ఉంది కొత్తగా. సో అది ఎట్లా రాబోతుంది అది కూడా చూద్దాం అప్కమింగ్ వీడియోస్లో. సో యా ఈ వీడియో వరకు ఏంటనే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కొత్తలు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జై శ్రీరామ్, జై మాతాది, జై శ్రీ గణేష, జై శ్రీరామ్.